రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్కకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఆదివాసీలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన మంత్రి సీతక్క మౌనంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోలీసులు వేధిస్తున్నా సీతక్క మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు స్పష్టం చేశారు. జీవో నెంబర్ 49తో కుమరం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించానని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ 49వ జీవో కారణంగా రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే జీవో నెంబర్ 49 తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మావోయిస్టులు నిప్పులు చెరిగారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆదివాసులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నంటూ మంత్రి సీతక్క మౌనం వహిస్తున్నారంటూ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన జగన్ పేరుతో లేఖనైతే విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా సీతక్కనే వార్నింగ్ ఇస్తూ కూడా లేఖనైతే నిన్న సాయంత్రం అయితే విడుదల చేశారు. ఏతుందో ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలను పోలీసులు అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన అధికారులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అంటూ కూడా ఇక్కడ సొంత నియోజకవర్గమైనటువంటి సీతక్క దీనిపై కూడా మాట్లాడడం లేదంటూ కూడా కొన్ని ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ సంబంధించిన లేఖలో పొందుపరిచారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పేసా చట్టం అదేవిధంగా 1/70 చట్టాలను కూడా మంత్రి సీతక్క మర్చిపోయారంటూ కూడా ఇందులో పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్క అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఇటు ఏకుండా కూడా అటవీ శాఖ అధికారులు పోలీసు అధికారులు కూడా ఇక్కడ పోడు భూములు చేస్తున్నటువంటి వారిపై కూడా వారిని అడ్డుకోవడం అదేవిధంగా ట్రెంచ్ కొట్టడం జరిగింది. వారిపై కూడా ఆదివాసీలపై కూడా కేసులు అయితే నమోదయ్యాయి. దీని క్రమంలో కూడా ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీనిపై కూడా స్పందించడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 49 కూడా ఇటు కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి 339 ఆదివాసీ గ్రామాలను కూడా ఖాళీ చేయించాలంటూ కూడా ప్రభుత్వం చూస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. జీవో కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 జిల్లాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పి దీనిపై కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరు కూడా లేఖనైతే విడుదల చేస్తారు. ఈ క్రమంలో కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతకు కూడా స్పందించడం జరిగింది. ఇక్కడ ఈ ఏదైతే ఉందో కూడా ఇక్కడ జీవో నెంబర్ 49 దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగిందంటూ కూడా సీతక్క తెలుపుతుంది. ఎందుకంటే ఉద్యమ పోరాటం నుంచే నేను వచ్చాను, పోరాటం చేస్తూనే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను కాబట్టి మావోయిస్టులు దీనిపై కూడా లేఖపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి తనపై కూడా వచ్చేటువంటి లేఖ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖైనా లేకపోతే వేరే ఎవరైనా లేఖ పంపించారని దాంట్లో కూడా ఇంకా స్పష్టత రావాలంటూ కూడా సీతక్క పేర్కొనడం జరిగింది.